హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. కుప్పగూలిన స్టాక్ మార్కెట్స్, నిఫ్టీ టార్గెట్ 21K. అబచా అబచా అని అనిపిస్తుంది ఎవరికన్నా. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. సో నిన్నటి వీడియో చూసుంటే కనుక అలా అనిపించదు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ వీడియోని చూస్తున్నారో లేదా నిన్న వీడియోని మిస్ చేశారో వాళ్ళు నిన్నటి వీడియోని చూడండి. సో నిన్నటి వీడియో మనం రికార్డ్ చేస్తున్నప్పుడు, అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, మీకు రిలీజ్ చేసినప్పుడు కూడా వీడియో 24,470 దగ్గర ఉంది. ఫుల్ గ్రీన్గా ఉంది. చూడండి, పతనం దిశగా హిండన్బర్గ్, అదానీ, సెబీ ఈ ఇష్యూ వల్ల పతనం అని చెప్పి ఎవరు కూడా నిన్న హెడ్డింగ్ పెట్టలేదు కదా, ఫాల్ డౌన్ అని. మీకు ఎంత పెద్ద ఇంగ్లీష్ హిందీ ఛానల్ చూసినా కూడా హిండన్బర్గ్ అనేది నాన్ ఈవెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది. నేను హిండన్బర్గ్ కాజ్ అని నేను చెప్పలేదు, సో చెప్పట్లేదు కూడా. కానీ ఓవరాల్గా సెల్ ఆఫ్ అయితే వాళ్ళు చేస్తున్నారు అనేది నిన్ననే గ్రీన్లోనే అర్థమైంది. సరే, మరి గ్రీన్లో సెల్లింగ్ ఎలా ఐడెంటిఫై చేయాలని చేశాము అనేది మన ఛానల్కి అయితే కొత్త ఏం కాదు. తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పబోయే వీడియోలోకి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, ప్రమాదంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్స్ ఉన్నాయా చూద్దాం. సో ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటే గ్లోబల్ ఇండెక్స్లో ఏ స్టాక్స్ని ఇంక్లూడ్ చేశారు, వీటిని ఎక్స్క్లూడ్ చేశారు. అలాగే ఎంఎస్సిఐ ఇండెక్స్కి సంబంధించిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్డేట్ ఏంటి, ఎందుకని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతలా పడిపోయింది, ఆ విషయాన్ని చూద్దాం. అలాగే సుజలాన్ ఈ స్టాక్ గురించి చూద్దాం. సో ఆర్తి ఇండస్ట్రీస్లో ఫాల్ డౌన్కి కారణం ఏంటో చూద్దాం. సో బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ ఈ పర్టికులర్ స్టాక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో కంక్లూడ్ చేస్తాను. మీకు ఈ వీడియో అయిపోయేలోపు ఆ 21Kకి వెళ్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో ఎస్ఐపిస్ ఉన్నాయి, డిఐస్ బై చేస్తారు, రీటైల్ పీపుల్ మార్కెట్ని నిలబెడుతున్నారు, ఇట్లా మీరు కామెంట్స్ చేస్తుంటారు కదా, అడుగుతుంటారు కదా, వాటికి సమాధానం ఈ వీడియోలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మీరు మన ఛానల్ని మిస్ చేస్తే వెతుక్కొని వచ్చి మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారు. అంతా అడ్వాన్స్గా ఉంటుంది మన ఛానల్లో అనాలిసిస్ అనమాట. ఎవరైతే సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మరి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. ఓవరాల్గా ట్రెండ్ డౌన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్నే మనం చెప్పాము. సో ఈరోజు ఏంటంటే, సో 24,470 దాటి 480 అలా వస్తే అప్పుడు మనం వ్యూ తీసుకుందాం అనుకున్నాము. అలా వస్తుందని అనిపించింది మధ్యలో, కానీ రాలేదన్నమాట. సో అందుకనే ఈరోజు ఇచ్చిన ఇంట్రాడే వ్యూస్లో ఒకటేమో దగ్గర కాస్ట్ టు కాస్ట్, ఒకటేమో స్వల్పంగా మనం ఆ వ్యూ పాయింట్ స్వల్పంలో కొన్ని పాయింట్లు ఏంటంటే వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నష్టపోయాం. సరే, ఓవరాల్గా బ్రాడ్ వ్యూ డౌన్ కాబట్టి 24,260 దగ్గర నా వ్యూ అనేది పోస్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే చాలా జాగ్రత్త. మన గ్రూప్లోకి రాగానే వ్యూస్ని చూసి ఏదో నేర్చుకుందామని అనుకోవద్దు. 3 to 6 months టైం పడుతుంది. మినిమం ఏంటంటే 3 months అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తానమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, చాణక్య అయినా మందే, సో మిరాకిల్ అయినా కూడా మందే. సో 24,260 దగ్గర, సో నేను ఇచ్చింది 23,535, కానీ బిగ్గర్ టార్గెట్ అనేది ఉంది. సో హెవీ సెల్ ఆఫ్ అనేది వస్తుంది ఎఫ్ఐఎస్. కారణం ఏంటో నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 2 అయింది. మేబీ నేను అప్లోడ్ చేసేటప్పటికి 2:45 అలా అవ్వచ్చు. ఈ 24,123 అక్కడికి వచ్చిందనుకోండి, సో యూ విల్ సీ లిటిల్ బిట్ బౌన్స్. అర్థమవుతుందా? ఎందుకనంటే ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి కదా అని అంటే స్లోగా అయినా సరే, కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో అయినా సరే వాటిని క్లియర్ చేస్తారు. ఎందుకనంటే బై ఆర్డర్స్ ఉన్నంత మాత్రాన సో గ్యారంటీగా అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని రూల్ లేదు. ఎందుకనంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే సెల్ ఆఫ్. వాళ్ళకి మార్కెట్ని నరికే ఉద్దేశం ఉన్నప్పుడు పైనుంచి నరుక్కుంటా వచ్చి కాస్త కవర్ చేస్తారు. అంటే ఇక్కడ కాస్త విరామం అంతే. సో కాస్త ఏంటంటే లిటిల్ బిట్ బౌన్స్ అనేది, అంటే ఈ షార్ట్స్ తాలూకా కవరింగ్ వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? నెంపాదిగా నిదానంగా చూడండి. మరొకసారి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయని ఎలా చెప్పగలుగుతాం అది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ క్యాండిల్ నుంచి సో ఇక్కడ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది నెక్స్ట్ డే. అంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ మార్కెట్ ఏమో హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది, ఆ తర్వాత కిందకి రాలేదు.
హ్యూజ్ గ్యాప్ అప్ అయింది అని అంటే ఆ రోజు ప్రీ మార్కెట్లో హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా నుంచి పై దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సెల్లర్ లేడు ఆ రోజు. సో ఆ తర్వాత డేస్లో మార్కెట్ వస్తున్నప్పుడు ఆ బై ఆర్డర్స్ క్లియర్ అవుతున్నాయి. సో నేను లైన్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో ప్రీవియస్ క్లోజింగ్ నుంచి ఆ పై దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో కానీ ఆ నెక్స్ట్ డే ఏంటంటే మార్కెట్ కాస్త డిప్ అయింది కాబట్టి ఆర్డర్లు క్లియర్ అవుతూ ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తున్నాను, దాన్ని ష్రింక్ చేస్తున్నాను. చూడండి, క్లియర్ అయింది కాబట్టి బై ఆర్డర్స్ ఎక్కడ దాకా ఉంటాయి, ఇక్కడ దాకా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా డిప్ అవుతూ వెళ్తుంది కదా. సో కాబట్టి ఆర్డర్లు అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి అన్నమాట. సో కాబట్టి కరెక్ట్గా ప్రీవియస్ క్లోజింగ్ అంటే ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర హైయెస్ట్లో ఉంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లోజింగ్ దగ్గర నుంచి బై ఆర్డర్స్ ఉన్నాయని అంటే హెవీగా, సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర హైయెస్ట్ ఉంటాయి. సో ఆ ఏరియానే మీకు మెన్షన్ చేసింది. సో ఆ ఏరియానే మీకు మెన్షన్ చేసింది 24,123 కన్నా కింద. సో మరి ఇక్కడ జోన్ పెద్దగా కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది నేను నైట్ చాణక్యలో వీడియో చేస్తే కనుక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ అవర్స్ నేను 2:45 కల్లా అప్లోడ్ అయిపోతుంది. సో మీరు చూడండి రన్నింగ్లో 24,123, 23,978 ఈ జోన్ టచ్ అయినప్పుడు ఇంట్రాడేలో బౌన్స్ అనేది మీరు చూస్తారు. అర్థమవుతుంది. ఆ బౌన్స్ నిలబడదు. కాకపోతే యూ కెన్ సీ, మీరు 5 minutes 10 minutes పెట్టుకుంటే కనుక యూ విల్ సీ బౌన్స్ ఫ్రమ్ హియర్. అర్థమవుతుందా, అదనమాట కదా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సమ్వాట్ ఏంటంటే మనకు అక్కడ ఆ గ్యాప్ అప్ తాలూకా బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కదా, అవి ఉన్నాయి. సో ఎందుకని మనం బై చేయట్లేదు అని అంటే చూడండి, వాళ్ళు వస్తున్న వేగం చూసారా. నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నీ వాడి వాళ్ళు సెల్ చేస్తున్నారు. అర్థమవుతుంది. కాబట్టి సెల్ చేసేటప్పుడు మధ్యలో కవరింగ్ వాడుకుంటారు. షార్ట్స్ ఇవి బై ఆర్డర్స్ కాబట్టి షార్ట్స్ కవర్ చేసి కొంత లాభం పొంది మళ్ళీ ఏం చేస్తారు, ఫ్రెష్గా మళ్ళీ సెల్ ఆఫ్ చేసుకుంటా మార్కెట్ని కిందకి తీసుకెళ్తారు. ఎందుకని, వాళ్ళ ఇంటెన్షన్ సేల్ ఆఫ్ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎస్ఐపీస్ ఉన్నాయి, రీటైల్ పీపుల్ మార్కెట్ని నిలబెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆగస్టులో ఎస్ఐపి ఇన్ఫ్లో ఎంత ఉంది అనేది మీకు సెప్టెంబర్లో తెలుస్తుంది డేటా. జూలై దాన్ని బట్టి మీరు ఎజ్యూమ్ చేయొచ్చు. అర్థమవుతుందా. సో మార్కెట్ దడేలని ఒక 2,000 పాయింట్లు పడింది అని అంటే ఇన్ఫ్లో తర్వాత సంగతి, అవుట్ఫ్లో పెరుగుతుంది. అర్థమవుతుందా అది. సో ఎందుకని హెవీగా సెల్ ఆఫ్ చేస్తున్నారంటే హిండన్బర్గా ఇంకొకట అనేది సరే. ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంకు దాని గురించి డిస్కస్ చేసుకుందాం, ఎంఎస్సిఐ. అది ఒకటనే కాదు, ఓవరాల్గా హిండన్బర్గ్ వాళ్ళు దానివల్ల చేస్తున్నారా లేదా మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువ చేస్తున్నారా, అదే మనకు ఫోన్ చేసి చెప్పరు ఎవరు కూడా, మీడియాలో ఊహాగానాలే. కానీ హెవీగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు. డిఐఎస్ ప్రతిఘటిస్తూ ఉండటం వల్ల మనకి ఇంట్రాడేలో వోల్టాలిటీ అనేది హెవీగా కనిపిస్తూ ఉంది. అట్లాగే సో డిఐఎస్ ఎక్కువగా ఆపలేరు, అంటే కొంత ఆపగలుగుతారు కానీ హెవీగా వాళ్ళు సెల్ చేస్తుంటే ఆపలేరు. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ స్టాక్ మార్కెట్ అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో హెవీ స్టేక్ ఎవరికి ఉంది అని అంటే ఎఫ్ఐఎస్ది ఎక్కువ స్టేక్, అంతే కదా. వాళ్ళ దగ్గర స్టేక్ ఎక్కువ ఉంది కాబట్టి సో వాళ్ళు మార్కెట్ని మూవ్ చేస్తారు, ఫోర్స్ఫుల్గా మూవ్ చేయగలరు వాళ్ళు. కాకపోతే పాతకాలంలో ఉన్నంత వేగంగా మార్కెట్లు రియాక్ట్ అవ్వకుండా మనకు అర్థం కాకుండా అంబిగ్యూటీ క్రియేట్ చేయడానికి కారణం డిఐఎస్ బయింగ్. కానీ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉంటారు, డిఐఎస్ బై చేస్తూనే ఉంటారు, మార్కెట్ కింద పడుతూనే ఉంటుంది. ఎవ్రీడే నేను అంటలేదు, ఓవరాల్గా న్యూ లోస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో మరి టార్గెట్ ఏంటి? సో అంటే టార్గెట్ చూడండి, నేను మంత్లీ చార్ట్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో మంత్లీ చార్ట్లో సో మీరు చూడండి ఓవరాల్గా సెల్ ఆఫ్ కనిపిస్తుందా, పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అయితే మంత్లీ చార్ట్ ప్రకారం చూసుకుంటే కనుక నెక్స్ట్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే 21,257 దగ్గర ఉన్నాయి. సో కరెక్ట్గా చెప్పాలి అని అంటే 21,104 దగ్గర ఉన్నాయి. సో అక్కడ దాకా వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. మధ్యలో ఏదైనా బూస్టింగ్ న్యూస్ వచ్చినా కూడా మేబీ టెంపరీగా 2-3 days అలా రియాక్ట్ అవ్వచ్చు, కానీ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఆపలేదు. ఎందుకనంటే చూడండి, ఇక్కడే వాళ్ళు చాలా విఫల ప్రయత్నం చేశారు. అంటే ఈ ఏరియాకి వచ్చినప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎఫ్ఐఎస్కి. సో క్యాండిల్స్ వీక్గా ఉన్నాయి కదా, వీక్గా ఉన్న క్యాండిల్స్ కిందకి మార్కెట్ అనేది రావాలి. అలా వస్తేనే హెల్దీ మూవ్. రాకుండా మీకు బౌన్స్లు వస్తున్నా కూడా మళ్ళీ ఏంటంటే ఆ ర్యాలీస్ అనేవి సోల్డ్ ఆఫ్ అంటే సెల్ ఆఫ్ అనేవి అవుతాయి అన్నమాట.
కాబట్టి 21,104కి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫర్దర్గా మనం ఏంటనేది మాట్లాడుకుందాం. సో నేను అది మంత్లీ చార్ట్ అంటే ఓవరాల్గా మంత్లీ చార్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. సో డైలీ చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఈ గ్యాప్ ఉంది కదా, సో ఇక్కడ దాకా అయితే కనుక నెక్స్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 23,535, 23,388. సో అదనమాట కదా. సో కాబట్టి నేను చెప్పిన థింగ్స్ అర్థమైందా, మీకు కాన్సెప్ట్ అర్థమైతే కనుక కామెంట్ సెక్షన్లో అర్థమైంది లేనిది అనేది కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్సిఐ ఇండెక్స్ అంటే గ్లోబల్ ఇండెక్స్ అది. సో గ్లోబల్ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, మీకు తెలుసు కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన వెయిటేజ్ అంటే గ్లోబల్ ఇండెక్స్లో పెరుగుతుంది, అది పెరుగుతుంది కూడా, కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత పెరగట్లేదన్నమాట రివ్యూలో. సో అది అప్డేటు. ఓవరాల్గా ఏంటంటే $1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రాబోతుంది. సో అదనమాట. సో దానివల్ల ఏంటంటే మరి ఎందుకు మార్కెట్ పెరిగింది, మార్కెట్ పడిపోయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే, సో చూడండి ఎంఎస్సిఐ ఇండెక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ పెరగబోతుంది అనేది అందరికీ తెలుసు. ఆ న్యూస్ అప్డేట్ ఇవాళ వచ్చింది, కానీ 1 వీక్ నుంచి డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాస్లో, అర్థమవుతుంది, అందరికీ తెలుసు అది ఆల్రెడీ. కాకపోతే మనం అబ్జర్వ్ చేయని పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్రెడీ బయింగ్ జరుగుతూ ఉంది. ఈ న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ లేకపోతే సెల్ ఆఫ్ కానీ చేస్తారు అని చెప్పాను. నిన్ననే మీకు 2:30కే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అక్కడే కనిపించింది. ఈరోజు ఏముంది, ఆల్రెడీ గ్యాప్ డౌన్ అయింది, ఫర్దర్గా కూడా కిందకి కొట్టారు. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ చూపిస్తాను పదండి. చూడండి మనసి హెచ్డిఎఫ్సి బ్యాంకు చూడండి నిన్నే స్టార్ట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు ఈ న్యూస్ అప్డేట్ వస్తుందని తెలిసే ఆల్రెడీ బయింగ్ చేసుకుంటూ వచ్చారు. అర్థమవుతుందా, న్యూస్ అప్డేట్ కోసం చూసి బై చేద్దామో సెల్ చేద్దామో అనుకొని రీటైల్ పీపుల్ ఉంటారు డెసిషన్ తీసుకుందామని, వాళ్ళు ఆల్రెడీ బై చేసి వాళ్ళు ఏంటంటే హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈరోజు ఏదైనా నిజంగా గుడ్ న్యూస్ వచ్చినా కూడా మీకు హైయర్ లెవెల్లో కాస్త రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ థింగే కనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బై చేశారు కదా, ఆల్రెడీ బై చేసుకుని హైయర్ లెవెల్లో కొంత బుక్ చేసుకోవడం వల్ల ఏదైనా గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా ఇబ్బంది లేదు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రమాదంలో పడిందా అంటే చార్ట్ ప్రమాదంలో ఉంది, టెంపరీగా డిప్ కనిపిస్తుంది. కానీ గ్లోబల్గా ఎంఎస్సిఐ ఇండెక్స్లో వెయిట్ పెరగడం అనేది మంచిదే. అసలు దానికి సంబంధం లేకుండానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫండమెంటల్స్, బ్యాలెన్స్ షీటు, బిజినెస్ గ్రోత్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటంటే మంచి స్టాక్ అది, అర్థమవుతుందా. ఈ ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఊహాగానాలకు తగ్గట్టుగా పెరగలేదని అదని ఇవన్నీ ఏంటంటే టెంపరీ ఫ్లక్చువేషన్స్ స్టాక్ మార్కెట్లో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్, రేపు ఫ్యూచర్లో డౌన్లోకి వచ్చి రీజనబుల్ వాల్యుయేషన్స్లో మనకేమీ లోయర్ లెవెల్లో దొరకాలంటే దొరకదు. రీజనబుల్గా చూసుకొని ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎక్కడ బై చేస్తున్నారో చూసుకొని స్టడీ చేసుకోవాలంటే చేసుకుందాం. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూని భవిష్యత్తులో కరెక్షన్లో మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అదనమాట కదా. చూడండి సార్, బయాజ్ ఫైనాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో జిఎస్టీ డిమాండ్ వర్త్ 340 crore ఫ్రమ్ కోచి ట్యాక్స్ అథారిటీ అనమాట. సో దానికి సంబంధించిన థింగ్ అనమాట. సో అలాగే షోకాజ్ నోటీస్ ఆల్సో ప్రపోజ్డ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్. సో షోకాజ్ నోటీస్ కూడా వచ్చిందనమాట. అది వాళ్ళకి థింగ్స్ క్లియర్ చేయకపోతే పెనాల్టీ కూడా పే చేయాల్సి వస్తుందన్నమాట. సో బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన జిఎస్టీ డిమాండ్ సంబంధించిన నోటీస్గా అది మనం చూడచ్చు. చూడండి, ఎంఎస్సిఐ ఇండెక్స్లో యాడ్ అయిన స్టాక్స్ చూడండి, ఆర్వీఎన్ఎల్, జైడస్, వోడాఫోన్ ఐడియా, ఆయిల్ ఇండియా, అలాగే ఆర్కిల్ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్. ఎంఎస్సిఐ ఇండెక్స్లో డ్రాప్ అయింది, ఐ హోప్ బంధన్ బ్యాంక్ అనుకుంటా, నేను చూసి మళ్ళీ చాణక్యాలు అప్డేట్ చేస్తాను నైట్. చూడండి సార్, ఆర్తి ఇండస్ట్రీ గురించి అడిగారు. 12% పాలైంది, ఎందుకనంటే Q1 రిజల్ట్స్ అనమాట. అలాగే ఏంటంటే మేనేజ్మెంట్ కామెంట్స్ చూడండి. సో గైడెన్స్ అనేది తగ్గించారనమాట, ఎందుకనంటే ప్రెజర్ ఫ్రమ్ చైనా అని చెప్తున్నారు. సో వాల్యూమ్ గ్రోత్ 20-30% అని చెప్తున్నారు. డెట్ పెరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు, ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట అది. సో అలాగే చైనీస్ కాంపిటీషన్ మేజర్ ప్రెజర్ ఆన్ మార్జిన్స్ అని చెప్తున్నారు, పర్టికులర్లీ ఆగ్రోకెమికల్ సెగ్మెంట్ అనేది చెప్తున్నారు అనమాట. సో 70-80% ఆఫ్ ప్రొడక్ట్స్ హ్యావ్ కాంపిటీషన్ ఫ్రమ్ చైనా అని చెప్తున్నారు. చైనా బాగా ఎఫెక్ట్ చేస్తుంది కూడా, ఈ కంపెనీ కాదు చాలా వాటిని చేస్తుంది కదా. సరే, ఇలాంటి కామెంట్స్ వాళ్ళు చేయడంతో పీపుల్ ఏంటంటే మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్గా లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా, అందుకని స్టాక్ని టెంపరీగా డిప్ కొట్టారు. చూడండి సార్, సుజలాన్. సో మీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సుజలానే కనిపిస్తుంది. హార్డ్లీ నేను
1 or 2 టైమ్స్ పెట్టానో లేదో కూడా గుర్తులేదు. సో ఇలాంటి స్టాక్స్తో చాలా చాలా జాగ్రత్తగా ఉండమని నేను చెప్తాను. అర్థమవుతుందా? మార్కెట్ కొడితే దీన్ని పిచ్చి కొట్టుడు కొడతారు. అర్థమవుతుంది కదా అది. సో ఏంటంటే స్టాక్ యొక్క మీరు వాల్యుయేషన్స్ అవి చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో వాల్యుయేషన్ చూస్తే 121 ప్రైస్ టు ఎర్నింగ్లో ఉంది, PE రేషియో 6లో ఉంది. 1 కన్నా తక్కువ ఉంటే అండర్ వాల్యూ, సో కొద్దిగా అటు ఇటు ఉందంటే ఓకే. సో ఎక్కడ కొంటున్నాం మనం స్టాక్ని? సో కాబట్టి సోషల్ మీడియా యుఫోరియాలో పడద్దు. 80 ఉంది కదా, ఎంత టైమో పట్టద్దు దానికి 40-30 రావడానికి. ఉన్నాయి నాకు ఏం చేయమంటారు, నేను కొనుక్కోమని చెప్పలేదు కదా. కాబట్టి ఇలాంటప్పుడు వెళ్ళకూడదు అనేది నా స్టడీ వ్యూ అనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. బై సెల్ రికమెండేషన్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మన థింగ్స్ అవన్నీ కూడా నచ్చుంటాయి కదా. సో ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కానీ ఒక 3 months అబ్జర్వ్ చేయండి అక్కడ. అట్లాగే ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి, సో ఇక్కడ మన టీం నెంబర్ ఉంది కదా, మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే కొద్ది క్యాపిటల్ అయిన పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ చూడొచ్చు, మేము కండక్ట్ చేసే వెబినార్లు అటెండ్ అవ్వచ్చు, ETFస్కి సంబంధించిన థింగ్స్ అట్లాంటి స్టడీ వ్యూస్ మీరు చూడొచ్చు అనమాట గ్రూప్లో. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే హెవీ సెల్ ఆఫ్ అనేది మనం చూస్తున్నాం. సో మీరు HDFC బ్యాంకే కాదు, ICICI బ్యాంక్ కూడా ఏంటంటే మనకి ఓపెనింగ్ బాగానే ఉంది, కానీ అది కూడా ఏంటంటే సెల్ ఆఫ్ వైపు వెళ్తూ ఉంది. ICICI బ్యాంక్లో కూడా మనకి డ్రాప్ కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క టార్గెట్ అనేది మనకి నిఫ్టీకి 21K దాకా వెళ్ళొచ్చని సుమారుగా చెప్పా కదా. సో బ్యాంక్ నిఫ్టీకి కూడా అలా చెప్తాను. సో అది నైట్ చాణక్యాలో చెప్తాను అనమాట, మన ప్రైమరీ ఛానల్లో చెప్తాను. సో కాబట్టి బ్యాంక్ నిఫ్టీ హెవీ సెల్ ఆఫే వస్తుంది. మేబీ నెక్స్ట్ ఇమీడియట్గా 48,882 కనిపిస్తూ ఉంది, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, టైము 2:12 అయింది. మీకు ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పిన లెవెల్ దగ్గరకు వచ్చింది. సో నేను ఒక్కసారి 5 minutes పెట్టి చూపిస్తున్నాను, చూడండి. వస్తున్నాయా? బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా? వస్తుందా బౌన్స్? చూడండి ఇప్పటిదాకా ఎంత అగ్రెసివ్గా రెడ్ వచ్చింది. సో ఎలా వచ్చింది వీడియో స్టార్టింగ్లో చెప్పాను. సో ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇది నేను రన్నింగ్ క్యాండిల్ చూపిస్తున్నాను, మీరు తర్వాత క్యాండిల్ చూసినా చూడొచ్చు అనమాట. బౌన్స్ ఈ జోన్లో మనం ఏదైతే జోన్ డ్రా చేసామో ఆ జోన్ 24,123 దానికి కింద జోన్ అనమాట. అర్థమవుతుందా? అది అయితే ఏంటంటే ఈ షార్ట్స్ తాలూకుగా కవరింగే, ఫ్రెష్ బయింగ్ కాదు అది. అర్థమవుతుందా? అయిపోయింది మార్కెట్ పని, అందులో డౌటే లేదు. SIP ఇన్ఫ్లో మీరు ఆగస్టు సెప్టెంబర్ అవి చూసుకోండి. అదే ఆగస్టు కాదు, అదే ఆగస్టుది సెప్టెంబర్లో చూసుకోండి. మేబీ పరిస్థితులు అలాగే ఉంటే సెప్టెంబర్ది అక్టోబర్లో చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ 6 monthsలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మీలో ఎంతమంది ఉంటారు? ఈ లాస్ట్ 6 monthsలో మాత్రమే చేసిన వాళ్ళు. చేయకూడదని కాదు, నేను కూడా వ్యక్తిగతంగా 1 or 2 ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ తీసుకున్నాను, అంతేగాని చాలా లీస్ట్గా పెట్టింది 2024 నేను ఇన్వెస్ట్మెంట్స్. అర్థమవుతుందా? 23 కూడా తక్కువే. అర్థమవుతుందా? అదనమాట. ఎలాంటి మార్కెట్లో మీరు అగ్రెసివ్గా వెళ్తే ఏమవుతుందో మీకు త్వరలో తెలుస్తుంది అని చెప్తాను. పోర్ట్ఫోలియో అంటే పోర్ట్ఫోలియో గురించి చెప్పాలంటే లోయర్ లెవెల్లో కొనుక్కొని రీజనబుల్ వాల్యుయేషన్ చూసుకున్న వాళ్ళకి ఏమీ కాదు. ప్రైజులు పడతాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ హైయర్ లెవెల్లో కొనుక్కొని హై PEస్లో కొనుక్కున్న ప్రైజులు మళ్ళా రావాలంటే కొన్ని స్టాక్స్కి అసలు రావు, ఓవర్ వాల్యుయేషన్స్లో కొనుక్కుంటే. అర్థమవుతుందా? ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మిమ్మల్ని అమ్మమని కొనమని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, వీడియోలో చెప్పి అని కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అసలు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. అసలు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ప్రైస్తో ఈ నిఫ్టీ పడిపోతుందనే దాన్ని బేస్ చేసుకుని ఎవరు కూడా డెసిషన్స్ తీసుకోరు. నిఫ్టీ పడిపోతుంది అమ్మేయాలా, అది మీరు చేస్తుంది ట్రేడింగ్. అది ట్రేడింగ్ చేస్తున్నామని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ స్టెప్ స్టాక్ మార్కెట్లో అది నేర్చుకోవాలి. అది ఫ్రెండ్స్ థింగ్. మీరు సాయంత్రం వీడియోలో ఏమేమి చూడాలనుకుంటున్నారు, నిఫ్టీ మీద మీ వ్యూ ఏంటి, నేను చెప్పిన థింగ్స్ అర్థమైనయా, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్.